మనం ఇప్పుడు మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి చూస్తే మనకి 9వ ఇంట్లో సంచారం ఏమో మనకి శని సంచారం జరుగుతోంది. అలాగే ఏంటంటే 11వ ఇంట్లో ప్రస్తుతం మనకి గురుడు ఉన్నాడు. గురువు ఏమో మే 1 మూవ్ అవుతున్నారు ఎక్కడ 12వ ఇంట్లోకి. అలాగే మనం చూసాము అంటే 10వ ఇంట్లో రాహు సంచారం జరుగుతోంది. 4వ ఇంట్లో మనకేమో కేతు సంచారం జరుగుతోంది. ఇందాక నేను చెప్పినట్టు సన్ అండ్ మార్స్ ఏమో మనకి ధనురు, వీనస్ అండ్ బుధుడేమో మనకి స్కార్పియో అంటే వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ సంచారాలు మనం చూసాము అంటే ప్రధానంగా వీళ్ళకి స్టార్టింగ్ అప్పుడు బాగుంది, కానీ చాలా బాగుంటుంది. 11వ సంచారం గురు సంచారం వీళ్ళకి చాలా లాభం. కానీ మే 1 తర్వాత 12వ ఇంట్లో సంచారం జరుగుతుంది. వీళ్ళకి ఖర్చులు చాలా చాలా అధికమవుతాయి. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే కెరియర్లో మనం చూసామంటే ప్రమోషన్ రావాలి, నేను ముందుకు సాగాలి అనుకునే వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. వీళ్ళకి కూడా ట్రావెల్ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్టడీ అనేది వస్తుంది, కావాల్సిన యూనివర్సిటీ అనేది వస్తుంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంటుంది. తప్పక వీళ్ళ ప్రమోషన్ రీత్యా లేకపోతే ఏంటంటే మనకి వేరే ఉద్యోగం మారడం అలా రీత్యా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంటుంది. ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కెరియర్ పరంగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా, మనం ఫారిన్ వెళ్ళాలి అని చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు కూడా వీసా గురించి. వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక వీసా దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ముందుకు సాగే ఛాన్సెస్ మరీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే ఇప్పుడు మనకి మే 1 తర్వాత 12వ ఇంట్లోకి మనకి 12వ ఇంట్లోకి మనకి గురువు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అంటే ఏం ప్రాబ్లమ్స్, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అనేది తెలియదు అనమాట. అలాగే ప్రాపర్టీ ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ హెల్త్ ఇష్యూ మనం చూసాము అంటే కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళది మీ హెల్త్ కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు కాపాడుకుంటూ ఉండాలి. శ్రమ మాత్రం చాలా అధికమే ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరికీ కొత్తగా ఏమీ మొదలెట్టద్దు అని చెప్పబడుతోంది మే తర్వాత. అంటే కొత్తగా మొదలెట్టద్దు అంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటరు. అలాగే ఏంటంటే కొత్త బిజినెస్ వెంచర్స్ అంత మంచిది కాదేమో చూసుకోండి, ఒకసారి కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పబడుతుంది అనమాట. వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే పుణ్యక్షేత్రాల సందర్శన కూడా జరుగుతుంది. నేను ట్రావెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని ఆల్రెడీ చెప్పున్నాను. అది ప్రమోషన్ పరంగానో లేకపోతే కెరియర్ పరంగానో ఉంటుంది అండ్ స్టడీ పరంగానో. బట్ జనరల్గా మనం చూసాము అంటే వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ కనుక సప్త సముద్రాలు దాటే యోగం వస్తుంది, ఫారిన్ ట్రావెల్ వస్తుంది, లోకాన్ని చుట్టే ఒక యోగం కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెండిచరే కదా మళ్ళాను. అలాగే హెల్త్ కూడా కాపాడుకుంటూ రావాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద కొంచెం ధ్యాస పెట్టాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుందని మనం చెప్పుకున్నాము. ప్రధానంగా ఈ 2024లో అది కొంచెం తగ్గుతుంది, శ్రమకి తగిన ఫలితం వస్తుంది అని చెప్పలేము. అలాగే మనం చూసామంటే ఫ్యామిలీ విషయంలో 4th మనకి కేతు ఉన్నాడు కనుక కొన్ని స్పిరిచువల్ పర్స్యూట్స్ అనేవి మీకు ఎక్కువ అవుతాయి. అలాగే ఆ స్టడీస్ మీద మక్కువ అనేది చూపిస్తారు, కానీ కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గుతుంది. అలాగే కుటుంబంలో డిసగ్రిమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే ఏంటంటే మనకి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ మనకి డబ్బు ఇష్యూస్ కానీ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ కొంచెం ఎక్కువ తగ్గులు అనేది ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. వీటన్నిటికీ ఏంటంటే మనం పరిహారాలు చేయడం అనేది చాలా మంచిది. ఏం పరిహారాలు చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పరిహారాలు చేయాలంటే ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే మనం బుధవారం గణపతికి చేయడం. ఏంటంటే విఘ్నాలు రాకుండా చూసుకోవాలి కదా మనకి ఏ కార్యమైనాను. సో గణేష్కి చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే కేతుకి ఎస్పెషలీ జపం చేయించుకోవడం చాలా మంచిది. మనకి అన్నదానం కన్నా మించిన దానం లేదు కలియుగంలో. తప్పక అన్నదానం చేయడం అనేది చాలా చాలా ఉత్తమం. అలాగే జాతకం పరిశీలించుకుంటే మీకు మంచి సలహా అనేది ఇవ్వడం జరుగుతుంది మా తరఫు నుంచి. అలాగే జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి జాతకం చూసుకున్న తర్వాత పరిహారాలు చేయడం అనేది ఉత్తమం. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేస్తే అన్ని వివరాలు చెప్తాం అన్నమాట. తప్పక కాంటాక్ట్ అవ్వండి.